నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమవుతోంది. పాకిస్తాన్ పూర్తిగా మట్టి కరిచే దిశగానే భారత్ అడుగులు వేస్తోంది. భారత త్రివిధ దళాలు రోజు రోజుకు పట్టు బిగిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ చేసే దుశ్చర్యలు ఒకవైపు నడుస్తూ ఉంటే ఇంకొక వైపు భారత్ నుంచి ప్రతిదాడి అంతకు మించి అన్నట్టుగానే సాగుతోంది. సో ఈ క్రమంలో అసలు యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విధానం కానివ్వండి, లేకపోతే ఈ 2 రోజుల వ్యవధిలో మన యాంటీ మిజైల్ సిస్టమ్ వ్యవహరిస్తున్న విధానం కానివ్వండి, వాళ్ళ నుంచి వస్తున్న డ్రోన్స్ని కూల్చివేస్తున్న విధానము, లేకపోతే వాళ్ళ F-16ని కూల్చివేస్తున్న విధానము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓవైపు అటాక్ చేస్తున్నాము, ఇంకోవైపు డిఫెన్సివ్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నాము. ఇదంతా చూస్తూ ఉంటే ప్రపంచమే నివ్వెరపోతోంది. ఒక్కసారిగా భారత్ ఇంత సామర్థ్యాన్ని ఎప్పుడు సంపాదించింది అనే దిశగా ఈవెన్ ప్రపంచంలోని వార్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి? నిజానికి ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా మనము ఎలా అవతరించగలిగాము, గతంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళము, ఇవి తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది అనిపించింది. అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అండ్ అంతకంటే ముందు రైట్ యాంగిల్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఓజస్కా బ్రాండ్ ప్రోడక్ట్స్ని మీరు చూసే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతీయ సనాతన విజ్ఞానాన్ని, వైద్య రంగంలో జరిగినటువంటి అనేక ఆవిష్కరణలని ఈరోజు ఆధునిక సమాజానికి అన్వయించి కొత్త ఉత్పత్తుల ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక ప్రయత్నం ఓజస్కా సంస్థ చేస్తోంది. వారి ఉత్పత్తుల్ని వీక్షించండి, వీలైతే అవి కొనుగోలు చేసి మీ ఆరోగ్యానికి ఉపయోగపడితే గనక ఖచ్చితంగా వాటిని వినియోగించే ప్రయత్నం చేయండి. www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వాటి గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నేను ఇందాక చెప్పినటువంటి టాపిక్, రైట్ యాంగిల్ టాపిక్లో నిజానికి భారతదేశం ఇంత సామర్థ్యాన్ని ఎలా ప్రోధి చేసుకోగలిగింది, ఈ అంశానికి సంబంధించి చూస్తే మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం వినియోగించినటువంటి మిజైల్స్ చూసినట్లయితే స్కాల్ప్ అనే ఒక మిజైల్ని యూజ్ చేశాము. అది యూరోపియన్ టెక్నాలజీతో వచ్చినటువంటిది. MBDA అనే ఒక సంస్థ దాన్ని అభివృద్ధి చేసింది. అండ్ హ్యామర్ అనే ఇంకొక మిజైల్స్ ని కూడా యూజ్ చేయడం జరిగింది. హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు. హ్యామర్ అనే ఈ మిజైల్ ఇది సాఫ్రంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. అండ్ గతంలో ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సమన్వయపరుస్తూ భారత్ అండ్ ఫ్రాన్స్ కలిసి ఈ హ్యామర్ మిజైల్స్ ని అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు నాగాస్త్రా 1 అనే ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ ని కూడా మనం వాడాము. ఇది నాగ్పూర్కి చెందినటువంటి ఒక సంస్థ దీన్ని తయారు చేసింది. అండ్ నాగాస్త్రా 1 మిజైల్స్ ని మనం ఉపయోగించాము. ఇంకోవైపు డ్రోన్స్ లో హరోప్ డ్రోన్స్ ని మనం వాడడం జరిగింది. హరోప్ డ్రోన్స్ ఇజ్రాయెల్ నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. అండ్ మన స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చెందినటువంటి డ్రోన్స్ ని కూడా వినియోగించాం. ఓవైపు అటాకింగ్ లో ఉపయోగించినటువంటి డ్రోన్స్, మిజైల్స్ ఇవైతే డిఫెన్స్ లో మనం వాడినటువంటివి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది. సుమారు 35,000 కోట్ల ఒప్పందం ఇది. అండ్ 2018లో ఈ ఒప్పందం జరిగింది. 2021లో డిప్లాయ్మెంట్ కూడా మొదలైపోయింది. 5 స్క్వాడ్రన్స్ ఆర్డర్ చేస్తే అందులో 3 డిప్లాయ్ చేయడం జరిగింది. ఇంకా 2 రాబోతున్నాయి. నిజానికి చైనాతో ప్రతిష్టంభన ఉన్న టైంలో S-400ని యుద్ధ ప్రాతిపదికన మనం తీసుకురావడం జరిగింది. ఇంకా మరొక వైపు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది DRDO అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ ఏదైతే అటాక్ చేసిందో డ్రోన్స్ ద్వారా, స్వామ్ ఆఫ్ డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడానికి ప్రయత్నించిందో వాటన్నిటిని కూల్చివేయడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేసింది. ఇంకోవైపు రఫేల్ యుద్ధ విమానాల గురించి మనకు తెలుసు, తేజస్ గురించి తెలుసు, ఇక మిగతా ఫైటర్ జెట్స్ గురించి మనకు తెలుసు. రఫేల్ యుద్ధ విమానాల్ని కూడా మనం కొనుగోలు చేశాం. సో రఫేల్ ఓవైపు ఫ్రాన్స్ కి సంబంధించిన టెక్నాలజీ, ఇంకోవైపు ఇజ్రాయెల్ కి సంబంధించిన టెక్నాలజీ, ఓవైపు రష్యాకి సంబంధించిన S-400, ఇంకోవైపు అమెరికన్ ఇంటెలిజెన్స్ లేకపోతే అమెరికాకి సంబంధించిన శాటిలైట్ టెక్నాలజీ, ఇలా అనేక దేశాలకు సంబంధించిన, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన బెస్ట్ టెక్నాలజీని మనం వాడుతూనే భారతదేశానికి సంబంధించిన స్వదేశీ టెక్నాలజీని కూడా విపరీతంగా మనం పెంచుకుంటూ వచ్చాం. నిజానికి కొన్ని నంబర్స్ చెప్తాను. 2014కు ముందు ఎంత దుస్థితిలో మనం ఉన్నాము, 2014 తర్వాత ఏం చేశాము అనడానికి ఈ ఉదాహరణలు చాలు. 2014కి ముందు అంటే 2013-14 డిఫెన్స్ బడ్జెట్ అలొకేషన్స్ చూస్తే భారత ప్రభుత్వపు బడ్జెట్ అలొకేషన్స్ లో రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు చూస్తే 2013-14 బడ్జెట్ లో 2.53 లక్షల కోట్లుంటే 2025-26 బడ్జెట్ లో 6.81 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అంటే ఇది 2013-14తో పోల్చితే 2025-26కి 2.5 రెట్లు, 2.6 రెట్ల ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చాం. ఎప్పటికప్పుడు మనం పెంచుతూ వెళుతున్నాం బడ్జెట్ కేటాయింపుల్ని రక్షణ రంగానికి. అండ్ 2024-25లో
మొత్తం డిఫెన్స్ కాంట్రాక్ట్స్ చూస్తే, అంటే ఆయా సంస్థల నుంచి కొనుగోళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్స్ చూస్తే, డిఫెన్స్ కాంట్రాక్ట్స్ మొత్తం 193 ఉంటే ఒక సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో 193 కాంట్రాక్ట్ లో 177 కాంట్రాక్ట్స్ ఓన్లీ భారతదేశపు స్వదేశీ కంపెనీలకే ఇచ్చాం. అంటే ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా 177 కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 92% ఆఫ్ ద కాంట్రాక్ట్ భారత స్వదేశీ కంపెనీలకి ఇచ్చాము, 8% కాంట్రాక్ట్స్ విదేశీ కంపెనీలకు ఇచ్చాము. నిజానికి విదేశీ కంపెనీలకు ఇచ్చినవి కూడా బెస్ట్ టెక్నాలజీని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ కావచ్చు, S-400 కావచ్చు, ఇంకా మిగతా బెస్ట్ టెక్నాలజీ ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకుంటూ స్వదేశీ టెక్నాలజీని పెంచుకునే ఒక బృహత్తర ప్రణాళిక మోదీ ప్రభుత్వం తీసుకుంది 2014 నుంచి. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు మనము ఇంత పటిష్టంగా పాకిస్తాన్ తో పోల్చితే మనం పటిష్టంగా సమర్థవంతంగా మనం ఉండడానికి కారణం ఈ నిర్ణయాలే. సో ఆత్మనిర్భరతకు సంబంధించి కొన్ని విషయాలు చూస్తే, నిజానికి ఆత్మనిర్భరత అనేది కేవలం మాటలకే పరిమితమా, నిజానికి చేతల్లో చూపించారా అనంటే ఈ నంబర్స్ చెప్తూ ఉన్నాయి. ఇది పిఐబి రీసెర్చ్ యూనిట్ రిలీజ్ చేసినటువంటి నంబర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చినటువంటి నంబర్స్ అండ్ మార్చ్ 29, 2025 నాటి నంబర్స్ ఇవి. అంటే మొన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఆత్మనిర్భరతలో భాగంగా వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్, భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాల్యూ చూసినట్లయితే 2014-15 సంవత్సరంలో 46,429 కోట్లుంటే 2023-24కి 127,434 కోట్లు ఉంది. అంటే ఇది 174% ఇంక్రీజ్. 10 సంవత్సరాల్లో 174% మనం మెరుగుదల కనిపించింది. అండ్ ఇందులో మనం డెవలప్ చేస్తున్నటువంటి స్వదేశీ టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నటువంటి కొన్ని సిస్టమ్స్ చెప్తాను. ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్, అదేవిధంగా లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ LCA తేజస్ కావచ్చు, అండ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్, లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్, ఆకాష్ మిజైల్ సిస్టమ్, వెపన్ లొకేటింగ్ రేడార్, 3D టాక్టికల్ కంట్రోల్ రేడార్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో, ఇట్లా అనేకం ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు నావెల్ అసెట్స్ లో చూస్తే, నావెల్ కి సంబంధించి మన నావికా దళానికి సంబంధించి డిస్ట్రాయర్స్, ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, INS విక్రాంత్ కావచ్చు, విక్రమాదిత్య కావచ్చు, ఇట్లాంటివి, అండ్ సబ్మెరైన్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్, ఫాస్ట్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్, ఇవన్నీ కూడా మనం స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసుకుంటున్నాం. అండ్ అంతేకాదు మొత్తం 16 డిఫెన్స్ PSUలు ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు. 16 ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా 430 లైసెన్స్డ్ కంపెనీస్, అదేవిధంగా సుమారు 16,000 MSMEలు డిఫెన్స్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ రోజు ఎమర్జ్ అయ్యాయి. అండ్ కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే కాదు, ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. 21% డిఫెన్స్ ప్రొడక్షన్ లో 21% ప్రైవేట్ సెక్టరే ఇస్తుందంట. అంటే ఎంత పెద్దగా, అంటే పెద్ద ఇండస్ట్రీని మనం డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి కేవలం ఇదేదో డిఫెన్స్ అంటే ఇంతకు ముందు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండేవంటే డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళ జీతభత్యాలు ఇవ్వడమో, పెన్షన్లు ఇవ్వడమో, లేకపోతే మేనేజ్మెంట్ లేదా మెయింటెనెన్స్ కి సంబంధించి మాత్రమే ఎక్కువగా పనిచేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. ఆ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ని ఇంకా అధునాతన స్థితికి తీసుకొస్తూ, కొత్తగా టెక్నాలజీని డెవలప్ చేస్తూ, మనం ఇంపోర్ట్స్ చేసుకోవడమే కాదు, ఎక్స్పోర్ట్స్ లో కూడా వెళుతున్న పరిస్థితులు మనము తెచ్చుకోగలిగాం. ఇందులో కొన్ని చెప్తాను నేను. డిఫెన్స్ ప్రొడక్షన్ కి సంబంధించిన టార్గెట్స్ చూస్తే 2029కి ప్రస్తుతం మనము 127,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ చేస్తున్నాము. అది 3 లక్షల కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ ఉండాలని 2029కి టార్గెట్ గా పెట్టుకున్నది మోదీ ప్రభుత్వం. అండ్ గతంలో డిఫెన్స్ మనం అంతా కూడా దిగుమతుల మీద ఆధారపడేది. ఇప్పుడు మనము ఇంత యుద్ధ వాతావరణంలో ఉన్నాం కదా, ఒకవేళ ఇట్లాంటి యుద్ధమే జరిగితే మనము గతంలో ఉన్న పరిస్థితి ఏంటంటే 65% నుంచి 70% వరకు దిగుమతుల మీదనే ఆధారపడిన పరిస్థితులు మనం గతంలో చూసాం. అంటే మనకు 65 to 70% మనం వేరే దేశాలు మనకు దిగుమతి చేస్తేనే మనము మన యుద్ధాన్ని నడపగలం. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ యుద్ధ వాతావరణం ఉంటే, నిజానికి ఎస్కలేషన్ జరిగితే అప్పుడు ఏం చేస్తాయి మిగతా దేశాలు? ఏం చేస్తాయి? ఆటోమేటిక్ గానే మీకు నేను దిగుమతులు చెయ్యమేము, ఆయుధాలు పంపించము అన్నారనుకోండి, యుద్ధంలో మనం నిర్వీర్యం అవ్వాల్సిందే. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే 65% డిఫెన్స్ అవసరాలకు తగ్గట్టుగా స్వదేశీ టెక్నాలజీతో మనమే స్వయం సమృద్ధి అయిన పరిస్థితి. సో మిగతా దేశాల మీద డిపెండెన్సీ లేకుండా క్రమక్రమంగా డిపెండెన్సీని తగ్గించుకొని పూర్తిగా మన అవసరాలకు కావాల్సిన మనమే తయారు చేసుకునే విధంగా భారతదేశపు రక్షణ రంగం ఈ రోజు అభివృద్ధి చెందింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన గణాంకాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. 2013-14లో
మనము కొంత ఎగుమతి చేశాం, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఎగుమతులు చేశాం. అప్పట్లో 686 కోట్ల మేర ఎగుమతులు జరిగితే 2023-24లో 21,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తూ ఉన్నాం. అంటే ఎంత డిఫరెన్స్ అంటే 30 రెట్లు పెరిగింది. 2013-14తో పోల్చితే 2023-24కి 10 ఏళ్ల కాలంలో 30 రెట్లు ఎగుమతులు పెరిగాయి. అండ్ టార్గెట్ ఏంటంటే 2029కి మన టార్గెట్ 50,000 కోట్ల ఎగుమతులు చేయాలన్న టార్గెట్ తో మనం పెట్టుకున్నాం. అంటే ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఎంతగా అభివృద్ధి చెందిందనడానికి ఇది ఉదాహరణ. సుమారు 100 దేశాలకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రస్తుతం మనం చేస్తూ ఉన్నాం. అందులో యుఎస్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఈవెన్ రష్యాతో సహా చాలా దేశాలకి మనము డిఫెన్స్ ఎగుమతులు చేస్తూ ఉన్నాం. దీనికి ఎలా సాధ్యమైంది? ఇది నిజానికి మన దగ్గర ఉన్న ఎకోసిస్టమ్ ఎలా డెవలప్ అయింది అని అంటే కనుక భారత ప్రభుత్వము డిఫెన్స్ కి సంబంధించి కొన్ని కొత్త పథకాల్ని తీసుకొచ్చింది. వీటి గురించి అసలు తెలుగు ప్రసార మాధ్యమాలు ఎప్పుడు ఎవరు చెప్పలేదనే చెప్పాలి, గట్టిగా చెప్పాలంటే. సో అట్లాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి. 2018లో ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటే ఐడెక్స్ అని ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇదేంటంటే సుమారు స్టార్టప్స్ కి కానివ్వండి, లేకపోతే కొత్తగా ఎవరైనా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయగలిగినా కానివ్వండి, రక్షణ అవసరాలకు తగ్గట్టుగా ఎవరైనా ఉత్పత్తి చేయాలనుకుంటే గనక వాళ్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కి సంబంధించి గ్రాంట్స్ ఇస్తారు. ప్రభుత్వమే కొంత డబ్బులు ఇచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో వాళ్ళ పనితనం బాగుంటే కనుక వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఇనీషియల్ గా ప్రైవేట్ కంపెనీస్ ని పుష్ చేయడం అనమాట డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు. అండ్ 2025లో ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అదేంటంటే అదితి అంటారు, ADITI, ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్ కి అదనంగా ఉన్నటువంటి ఈ పథకం ద్వారా కూడా చాలా స్టార్టప్స్ కి లేకపోతే కొత్త కంపెనీలకి ఒక ప్రోత్సాహకాలుగా గ్రాంట్స్ ని విడుదల చేయడం జరుగుతోంది. సుమారు 619 స్టార్టప్స్, MSMEలు లేదా 430 కాంట్రాక్ట్స్ వాటితో కుదుర్చుకోవడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం. సో ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్న అంశం. అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేశారు, యూపీలో కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు. ఇంకోవైపు FDI పాలసీని సవరించారు. ఇంతకు ముందు ఉన్న FDI పాలసీని సవరిస్తూ ఇప్పుడు 74% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈ గత 10 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ డిఫెన్స్ ఇండస్ట్రీని పెంచే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మనము స్వయం సమృద్ధి కలిగి ఉన్నాము. ఈ రోజు మనం వాడుతున్న, ఇందాక నేను చెప్పినట్టుగా, ఈ రోజు మనము ఆపరేషన్ సింధూర్లో వినియోగించినటువంటి మిసైల్స్ కావచ్చు, లేకపోతే అటు కరాచీ పోర్టును అటాక్ చేయడానికి వాడినటువంటి INS విక్రాంత్ కావచ్చు, ఇంకోవైపు S-400 డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో మనం ప్రొక్యూర్ చేసుకున్నవి. INS విక్రాంత్ నిజానికి ఎప్పుడో రావాల్సింది ఉండే. జార్జ్ ఫెర్నాండెస్ గారు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు, జార్జ్ ఫెర్నాండెస్ గారు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ INS విక్రాంత్ ని తీసుకొస్తామన్న ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ డిలేస్ చేస్తూ ఆలస్యంగా చేస్తూ లాస్ట్ కి మొన్న దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఒక 3-4 సంవత్సరాల వ్యవధిలో చాలా స్పీడప్ చేసి వర్క్ ని INS విక్రాంత్ ని లాస్ట్ కమిషన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశము, పాకిస్తాన్, భారతదేశం 2 సమవుజ్జీలు అన్న భావనని అలా స్థిరీకరించారు 75 సంవత్సరాల్లో. ఈ రోజు గత 10 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చెందిన విధానానికి ప్రపంచ దేశాలు ఎందుకు ఈరోజు కామ్గా ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి అని అంటే, మనం ప్రొక్యూర్ చేసుకున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే మనకు మనం సమృద్ధి సాధించడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ మన ముందు ఎందుకు ఆనని పరిస్థితుల్లోకి వచ్చింది. లేదంటే వాళ్ళు చేస్తున్న దాడుల్ని మనం కట్టడి చేయడము, దానికి ప్రతిదాడి చేయడము గతంలో ఉన్నంత కష్టతరంగా ఈ రోజు లేదు. బికాస్ ఈ 10 ఏళ్ల దూరదృష్టి, మోదీ ప్రభుత్వ దూరదృష్టి వల్ల, రక్షణ రంగానికి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల, అండ్ రక్షణ రంగం ద్వారా మనము ఇంకా ఎకానమీని పెంచుకునే విధంగా మనం ఉండవచ్చు, జీడిపికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుందనే దిశగా వాళ్ళు ఆలోచించడం వల్ల మోదీ ప్రభుత్వ విజన్ కారణంగా ఈ రోజు పాకిస్తాన్ ని మట్టి కరిపించగలుగుతున్నాము. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా ఆశ్చర్యపోయేలా మన త్రివిధ దళాలకు ఒక సమృద్ధిని, లేకపోతే వాళ్ళకు ఒక భద్రతను, గట్టి శక్తిని అందించడంలో భారత ప్రభుత్వం సఫలీకృతమైంది. కాబట్టి ఈ రోజు మనం ఈ విజయాలను చూస్తూ ఉన్నాం. సో సెల్యూట్ టు ఇండియన్ గవర్నమెంట్ అండ్ సెల్యూట్ టు డిఫెన్స్ ఫోర్సెస్. ఈ విషయాలను 10 మందికి చేరవేసే ప్రయత్నం మీరు కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.